నిన్న రాత్రి మరి ఇక్కడ నాచారం చౌరస్తాలో గల శివాలయంకి కంపౌండ్ వాళ్ళు కూలగొట్టడం జరిగింది. మరి తెల్లార వరకు అది మొత్తం క్లీన్ చేసి పెట్టిరు. ఇది వరకు కూడా వీళ్ళు మేము ఐలా వాళ్ళని ఇక్కడికి సెక్రటరీ వచ్చిర్రు, ఐలా చైర్మన్ రమ్మంటే కూడా రాలేదు. వాళ్ళు పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నాం. మేము ధర్నా నిర్వహించినాక వాళ్ళు వచ్చి చెప్పడం ఏమో జరుగుతుందంటే మేము ఇక్కడ బ్యూటిఫికేషన్ లో భాగంగా ఈ యొక్క కంపౌండ్ వాళ్ళు కూలగొట్టినామని చెప్తున్నారు. బ్యూటిఫికేషన్ చేస్తే మీకు ఇండస్ట్రియల్ ఏ ఎక్కువ జాగా దొరకలే, కేవలం ఈ గుడికి సంబంధించిన కంపౌండ్ వాళ్ళే కూలగొట్టడానికి వచ్చిర్రు. అదేవిధంగా వారం కింద ఇక్కడ పెద్ద చెట్లు, బిల్వ పత్రం గల చెట్లు, అన్ని చెట్లను కొట్టేసిరు. మరి ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ గా గుడి జాగని కొద్ది కొద్దిగా కబ్జా చేయనికనే ఈ ఐలా ఒకటి పన్నాగం పన్నింది. ఈ గుడికి ఇటు లెఫ్ట్ సైడ్ సంబంధించి ఒక 200 గజాల జాగని కూడా ఒక 2-3 ఏళ్ల కింద ఆ జాగను కూడా కబ్జా చేసి డెమాలిష్ చేసి గుడిని చిన్న చేయడం జరిగింది. ఐలాకి ఇంత పెద్ద జాగ ఉంది, ఆ ఎదురుగా కంపౌండ్ వాల్ ఉంది. దాన్ని జరిపి ట్రాఫిక్ ని క్లియర్ చేసుకోవచ్చు, దాన్ని జరిపి మన రోడ్డు విస్తరణ చేయొచ్చు. ఈ చౌరస్తాలో ఉన్న ఈ యొక్క గుడినే వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు, డెమాలిష్ చేస్తున్నారు. మరి అక్కడ ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన బోర్డు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు, అది గుడి కూడా కనిపిస్తలేదు. ఒకవైపు ఇటు కబ్జా చేస్తున్నారు, ఒకవైపు ఇటు మన రాజకీయ నాయకులు కూడా కొంచెం బుద్ధి తెచ్చుకోవాలి. మీకు ఎక్కడ జాగా దొరకనట్టు గుడి చుట్టూ ఫ్లెక్సీలు కడుతున్నారు, మీ ఇండ్ల చుట్టూ ఫ్లెక్సీలు కట్టుకోర్రి, రోడ్లలో ట్రాఫిక్ ఇబ్బంది అయ్యేటట్టు డివైడర్ల మీద కడుతున్నారు. మరి ఇక్కడ గుడి కనిపించకుండా గుడికి కూడా ఫ్లెక్సీలు కడుతున్నారు. వెంటనే రాజకీయ నాయకులు ఆ గోడ కూడా స్టిక్కర్ అతికించారు, ఆ స్టిక్కర్ కూడా వస్తలేదు. వెంటనే మన బాధ్యతగా ఫ్లెక్సీలన్నీ తొలగించాలి. అదే విధంగా ఐలా ఇక్కడ ఆ గోడ యథావిధంగా కడతామంటారు, యథావిధంగా కాదు, ఆ గోడ ఒక స్ట్రాంగ్ గోడ కట్టాలి. ఎప్పుడైతే ఈ గుడికి సంబంధించిన గోడ ఉందో అదే విధంగా డబుల్ గోడ కట్టి పెద్ద హైట్ లో పెడితే మళ్ళీ మీరు ఈ డెమాలిషన్ జరగకుండా ఉంటుందని కోరుతున్నాం. నాచారం చౌరస్తాలో ఉన్నటువంటి శివాలయం ప్రహరీ గోడ ఏదైతే ఐలా వాళ్ళు తొలగించారో దాన్ని హిందూ సంఘాలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఈరోజు ఇమీడియట్లీ ఇక్కడ రావడం జరిగింది. ఈ శివాలయం మీద దాడి ఈ ఒక్కరోజు కాదు, ఇప్పటికి 3 సార్లు జరిగింది. ఐలా వాళ్ళు అసలు ఏమనుకుంటారో మాకు అర్థం కావట్లేదు. మరి ఐలా వాళ్ళ వెనుకల ఎవరున్నారో కూడా మాకు తెలియట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఒక 10 ఫీట్లు తీసేశారు, ఆ తర్వాత ఒక 10 ఫీట్లు తీసేశారు. ఈ రోజు ఏకంగా కంపౌండ్ వాళ్ళని తొలగించే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది చాలా శోచనీయమైన విషయం, ఇది దౌర్భాగ్యం అని చెప్పేస్తున్నాడు అనేది. ఎందుకంటే ఇదే మెయిన్ రోడ్ల మీద ఉన్నటువంటి మిగతా గోరిలను తొలగించడానికి చేత కాదు, మిగతా వేరే ఆలయాలను తొలగించడానికి చేత కాదు. హిందూ గుళ్ళు ఎక్కడైతే అవుపడుతున్నాయో హిందూ గుళ్ళ మీద ఏడుస్తున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి చేస్తుందా, ఎవరు చేస్తున్నా, ఈ కుట్రలు ఎవరు పండుతున్నారు మాకు అర్థం కావట్లేదు. దయచేసి అర్థం చేసుకోవాలి. హిందూ బంధువులారా మేల్కోవాలి. ఇలా మన గుళ్ళ మీద అవుతున్నాయి, రేపు మన ఇండ్ల మీద అవుతాయి, రేపు మన మీద అవుతాయి, మన పిల్లల మీద అవుతాయి. కావున అందరూ కూడా మేల్కోవాల్సినటువంటి తరుణం వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు ఐలా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది మేము కాంట్రాక్టర్ వర్క్ ఇచ్చినాం, ఆ వర్క్ లో భాగంగా బై మిస్టేక్ లో అది తొలగించారు, కానీ దానికి హిందూ సంఘానికి కానీ హిందూ వాళ్ళకి అందరూ కూడా నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పేసి ఐలా వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పడం ఒకటే కాదు, రానున్న రోజుల్లో ఈ ఒక్క గుడే కాదు, ఏ గుడి తెరిగి వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి మేము ఈ సభకు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఏ గుడి తెరిగి వచ్చినా కూడా ఇట్లా ఏకమైతాం, అడ్డుకుంటామని చెప్పేసి, హిందువులు గుడి తెరిగి రావాలంటే భయపడాలని చెప్పేసి అన్న రోజులు ముంగడు ఉన్నాయని చెప్పి మేము తొలగిస్తున్నాం. ఈ గుడిని 24 గంటల్లో కంపౌండ్ కట్టాలి, అక్కడ చెట్లు అయితే తొలగించే చెట్లు పెట్టాలి. పెట్టనట్టయితే 24 గంటలకు టెంట్ వేసి కట్టేంత వరకు మేమే కట్టుకుంటామని చెప్పి మేము ఈ రకంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై, జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. స్పష్టమైన హామీ ఇవ్వాలి. ఫోన్ మాట్లాడుతున్నా లైవ్ లో రమ్మని చెప్పండి. గంటకి ఏం ప్రాబ్లం కాదు, ఇప్పుడు కొత్త కాదు, మాకు ఇది 3వసారి, ఇలా ఫస్ట్ టైం కాదు ఇది సార్, ఇది కొత్త కాదు, 3వసారి దయచేసి అర్థం చేసుకోండి. We want
మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.